మనం అనుకోవచ్చు. సెకండ్ 572 మరి ఉపాధ్యాయులు, ప్రధాన ఉపాధ్యాయులు, విద్యార్థులు మరియు దాతల అందరి సహకారంతో ఈ అత్యుత్తమైనటువంటి విజయాలను సాధించడం జరిగింది. మీరు మా ముందు ఉంచిన అందరికీ శుభోదయం. ఈరోజు గురు పూర్ణిమ. అందరు గురువులకి శుభాకాంక్షలు, అందరు టీచర్స్కి కూడా శుభాకాంక్షలు. ఈ సందర్భంగా యాక్చువల్లీ మన ఎమ్మెల్యే గారు అయితే ఏంటి, మన సిఐ గారు అయితే ఏంటి, చాలా విలువైన విషయాలు మీకు చెప్పారు. ఫస్ట్ కష్టపడి చదువుకోవాలి, విద్య మన అందరినీ మారుస్తుంది. రెండు ఏంటంటే మనం పేరెంట్స్ ఎలా ఉంటామో పిల్లలు అలా తయారవుతారు. మన సిఐ గారు చెప్పినట్టు మనం పేరెంట్స్ ఎలా ఉంటే, ఇప్పుడు నేను మా ఇంట్లో వాతావరణం ఎలా ఉంటుందో పిల్లలు అలా తయారవుతారు. అది అత్యంత ముఖ్యం. మళ్ళీ పిల్లలతో మనం టైం స్పెండ్ చేయాలి, ఎక్కువ టైం స్పెండ్ చేయాలి. ఏదో పిల్లలు ఇప్పుడు మాకు కూడా, నేను కాలేజీలో ప్రిన్సిపల్గా పనిచేస్తున్నాను. ఫస్ట్ ఇయర్ ఇలాగే జాయిన్ అయినప్పుడు ఒక మీటింగ్ పెడతాం. అప్పుడు ఖచ్చితంగా ఇదే చెప్తాం, మీరు నెలకోసారి రండి, మా టీచర్స్ని కలవండి, మా వాడు కాలేజీకి వస్తున్నాడా, మార్కులు ఎలాగా ఏంటి, ఎలా బిహేవ్ చేస్తున్నాడో అడగండి అని చెప్తాం. కానీ చాలామంది రారు. చాలామందికి అసలు ఆల్మోస్ట్ 95% మంది రారు. థర్డ్ ఇయర్లోనో ఫైనల్ ఇయర్లోనో పాపం ఎక్కువ సబ్జెక్టులు ఫెయిల్ అయిపోయాక ఏదో వాళ్ళ అబ్బాయో అమ్మాయో ఇబ్బందుల్లో పడ్డాక అప్పుడు వస్తాడండి. వచ్చి సార్ మా వాడు ఇలా అయిపోయాడండి, ఇదండి అదండి అంటారు. మేము అక్కడికే మెసేజ్లు పంపుతాం, అవి పంపుతాం, రారు వాళ్ళు. అందుచేత మీది కూడా, అంటే టీచర్స్ ఒక్కళ్ళే కాకుండా మీది కూడా చాలా బాధ్యతగా తీసుకుని వాళ్ళతో మీరు సమయం స్పెండ్ చేసి వాళ్ళు చెప్పినవి వినండి. అస్తమానం మనమే చెప్పకూడదు. కొన్ని తక్కువ మార్కులు వస్తే తప్పేమీ కాదండి. వాళ్ళని మనం ఎలా చెయ్యాలి, మీరు టీచర్స్తో డిస్కస్ చేసి, మ్యాథ్స్ తగ్గిందనుకోండి, దాన్ని ఎలా ఇంప్రూవ్ చేయాలో చూడాలి. అంతే తప్ప నువ్వు ఏదో పనికి రావాలా అని కాదు. మొన్నే మైత్రి మూవీ మేకర్స్ ప్రొడ్యూసర్ గారు వచ్చారు. ఆయన మా కాలేజీ ఆలుమ్ని, అంటే మన కాలేజీలో చదివారు. నేను కూడా టీచర్ని అయింది. ఆయన మొన్న అన్నారు, సార్ నేను బాగా లాస్ట్ బెంచ్ స్టూడెంట్ అండి, నేను అప్పుడప్పుడే వచ్చేవాడిని కాలేజీకి, కొన్ని సబ్జెక్టులు కూడా నేను ఫెయిల్ అయ్యాను, తర్వాత పాస్ అయ్యాను అని చెప్పారు. ఇప్పుడు ఆయన ఏంటి, ఎంత పెద్ద ఎంటర్ప్రినర్ అయ్యారు. అంటే ఫిలిం ప్రొడ్యూసర్ కూడా పెద్ద ఎంటర్ప్రినరే కదా, ఎంతో మందికి జాబులు ప్రొవైడ్ చేశారు. ఈరోజు తల్లిదండ్రులు వచ్చి బిడ్డలు ఎలా చదువుతున్నారు, స్కూల్లో ఎలా ఉన్నాయి ఏర్పాట్లు, అవన్నీ కూడా చూడవచ్చు. ఇక్కడ స్కూలు మన మండలంలోనే బెస్ట్ స్కూల్గా పేరు వచ్చింది. ఈ స్కూల్లో 10th క్లాసులో 90% రిజల్ట్ వచ్చింది. ఈ సంవత్సరం అయితే 100% రిజల్ట్ రావాలి. ఇప్పటి నుంచి హెచ్ఎం గారు శ్రద్ధ తీసుకొని ఎవరైనా చదువులు వెనకబడిన వారు ఉంటే వారికి స్పెషల్ క్లాసులు పెట్టి 100% రిజల్ట్ రావాలి. మాకు 100% రిజల్ట్ రావటమే కాకుండా అత్యధిక శాతం 90% మార్కులు రావాలి. దానికోసం మీరు కృషి చేయాలి. మన ప్రభుత్వం విద్యకు పెద్ద పీఠం వేసింది. ఇంతవరకు ఏ రాష్ట్ర ప్రభుత్వం చేయని విధంగా మన రాష్ట్ర ప్రభుత్వం చదువుకునే బిడ్డలకి చక్కని సౌకర్యాలు ఏర్పాటు చేసింది. స్కూల్ యూనిఫామ్స్ ఇస్తున్నాం, బెల్ట్ ఇస్తున్నాం, షూస్ ఇస్తున్నాం, బుక్స్ ఇస్తున్నాం, టెక్స్ట్ బుక్స్ ఇస్తున్నాం, నోట్ బుక్స్ ఇస్తున్నాం, అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేస్తున్నాం. అన్నీ కూడా నాణ్యమైనవి అందిస్తున్నాం. అంతేకాకుండా మధ్యాహ్న భోజనం సన్న బియ్యంతో, మన ఇంట్లో తినే బియ్యం ఎలా ఉంటాయో అటువంటి బియ్యంతో అన్నం పెడుతున్నాం. అదే కాకుండా అమ్మఒడి, తల్లికి వందనం. అమ్మ మీ అందరికీ మీ బిడ్డ కాలేజీ స్కూల్కి వస్తే మీ అకౌంట్లో 15,000 వేస్తున్నాం.
ఇంకేం చేయమంటారు చెప్పండి? చదువుకోవడానికి కావలసిన అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేస్తున్నాం. ఈ స్కూల్లో 20 మంది ఉపాధ్యాయులు ఉన్నారు. 20 మందికి శాలరీ ఎంత అవుతుంది నెలకి? ఇంత ఖర్చు పెట్టి మీ బిడ్డలను చదివిస్తున్నామంటే మీరు చేయవలసింది ఏంటంటే శ్రద్ధగా స్కూల్కి పంపించాలి. స్కూల్కి వచ్చి చదువుకొని ఇంటికి వెళ్ళిన తర్వాత బిడ్డ ఏం చదువుకున్నాడు, ఎలా చదివాడు, స్కూల్లో మాస్టర్ ఏం చెప్పాడు వెరిఫై చేయాలి. అలా చేసినట్లయితే మీ బిడ్డలు మంచి ప్రయోజకులు అవుతారు. బిడ్డ ప్రయోజకులు అవ్వాలంటే తల్లిదండ్రులు కేర్ ముఖ్యం. తల్లిదండ్రులు కేర్ తీసుకుంటే ఆ బిడ్డ ఖచ్చితంగా ప్రయోజకుడు అవుతాడు. మరి రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్లో అత్యధిక నిధులు విద్యకు పెట్టింది. అదే కాకుండా మీ అందరికీ మరొక అదృష్టం ఏమిటంటే మీ బిడ్డల పై చదువు వెళ్తే ఫీజు రీఎంబర్స్మెంట్, మీరు ఫీజు రూపాయి కట్టకోకుండా డాక్టర్, ఇంజనీర్ చదువుకునే అవకాశం వచ్చింది. ఇదివరకు డాక్టర్ చదవాలంటే, ఇంజనీర్ చదవాలంటే లక్షాధికారులు తప్పితే సామాన్యుడిని చదివించలేకపోయేవారు. ఒక డాక్టర్ చదవాలంటే ఆ తల్లిదండ్రులు బాగా స్థితిపరులు ఉంటేనే కానీ డాక్టర్ చదివించగలిగేవారు. ఆ తల్లిదండ్రులు బాగా స్థితిపరులు అయితేనే కానీ ఆ బిడ్డని ఇంజనీర్ చదివించగలిగేవారు. ఇప్పుడు అతి సామాన్యుడు, కూలి పని చేసుకునేవాడు, రిక్షా కార్మికుడు, వ్యవసాయ కూలి పని చేసుకునేవాడు బిడ్డను కూడా డాక్టర్, ఇంజనీర్ చదివించుకునే అవకాశం వచ్చింది. ఈ అవకాశాన్ని మీరు ఉపయోగించుకోవాలి. మీ బిడ్డలని డాక్టర్లు, ఇంజనీర్లు, సైంటిస్టులు, ఐఏఎస్లు, ఐపీఎస్లు, ఐఆర్ఎస్లు అన్నీ చదివేటట్టుగా మీరు కృషి చేయాలి. దానికి ఉపాధ్యాయులు ముఖ్యంగా ఫౌండేషన్ మీరేనమ్మా. ఆ బిడ్డ పైకి రావాలంటే ఫౌండేషన్ వేసేది ఉపాధ్యాయుడు. ఉపాధ్యాయుడు ఫౌండేషన్ కరెక్ట్గా వేస్తే ఆ పిల్లవాడు మంచి ప్రయోజకుడు అవుతాడు. మరి ఈరోజు ఈ స్కూల్ని మన మాజీ సర్పంచ్ శ్రీనివాసరాజు గారు, ఎస్ఆర్కే ఇంజనీరింగ్ కాలేజీ వారు ఎంతో సహకారాన్ని అందిస్తున్నారు. వారి సహకారంతో ఈ స్కూల్కి కావలసిన అన్ని మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేస్తున్నాం. ఏ సదుపాయం లేదనే ఇబ్బంది లేదు. ఇప్పుడే హెచ్ఎం గారు చెప్పారు, ప్లే గ్రౌండ్ కూడా ఉంటే బాగుంటుందన్నారు. దాని మీద కూడా ఆలోచన చేస్తామని చెప్పి తెలియజేస్తున్నాం. నాన్ టీచింగ్ స్టాఫ్ లేరని చెప్పారు. అది ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్ళి, మన స్కూల్లోనే కాదు అన్ని స్కూల్స్లో ప్రాబ్లం ఉంది, నాన్ టీచింగ్ స్టాఫ్ కూడా ఈటాక ఆలోచన చేస్తామని చెప్పి తెలియజేస్తున్నాం. మన స్కూల్లో 10th క్లాస్లో మంచి మార్కులు వచ్చి పై చదువులు చదివించడానికి ఇబ్బంది ఉన్న తల్లిదండ్రులు ఎవరైనా ఉంటే వారు మా దృష్టికి తీసుకురండి. వాళ్ళకి ఫీజులు కట్టి పై చదువులు చదవడానికి మేము పూర్తి సహకారాన్ని అందిస్తాం. ఏ బిడ్డ కూడా చదువు మానడానికి వీల్లేదు, కంపల్సరీగా చదవలసిందే. బిడ్డ చదువుకుంటేనే అభివృద్ధి అనేది సాధ్యం. మన కుటుంబం అభివృద్ధి చెందాలి, మన రాష్ట్రం అభివృద్ధి చెందాలి, మన దేశం అభివృద్ధి చెందాలి. మనం నిరంతరం కృషి చేయండి, మేము పూర్తి సహకారాన్ని అందిస్తాం. రాగల రోజుల్లో విద్యార్థులకు కావాల్సిన అన్ని ఏర్పాట్లు చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ఇవన్నీ ఉపయోగించుకుని మీరు బాగా చదవాలని చెప్పి కోరుతున్నాను. బిడ్డ చదువుకుంటే అభివృద్ధి అనేది ఎలా ఉంటుందో ఒక ఉదాహరణ చెప్తాను. కస్తూరిబా జూనియర్ కళాశాలలో
నేను యాన్యువల్ డేకి వెళ్ళాను. ఆ పాప స్కూల్ ఫస్ట్ వచ్చిందని నాకు అవార్డు ఇప్పించారు. ఆ పాపను అడిగాను, మీ తల్లిదండ్రులు ఏం చేస్తారని. నా తండ్రి కూలి పని చేసుకుంటాడండి, వ్యవసాయ కూలి అండి. నా తల్లి పాసి పని చేసి నన్ను చదివిస్తుందని ఆ బిడ్డ చెప్పింది. తర్వాత 4 సంవత్సరాల తర్వాత ఎంక్వైరీ చేస్తే ఆ బిడ్డ ఏం చేస్తుందంటే డాక్టర్ MBBS అయ్యి ఒక కూలి పని చేసుకున్నవాడు, ఒక పాసి పని చేసే తల్లి తల్లిలో బిడ్డ డాక్టర్ అయిందంటే ఆ కుటుంబం ఎంత అభివృద్ధి చెందుతుందో మీరు ఒకసారి ఆలోచించండి. చేత మీరందరూ కూడా మీ బిడ్డల్ని కష్టపడి చదివించండి. బాబు అమ్మ మీరంతా కూడా కష్టపడి చదవండి. కష్టపడి చదవడం కాదు, ఇష్టపడి చదవాలి. ఆ సబ్జెక్టులో అర్థాలు దయచేసి ఈ రాష్ట్రంలో ప్రతి బిడ్డ కూడా చదువుకోవాలి. చదువుకుంటాకి కోట్లాది రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు పెడుతుంది. అమ్మా మీ బిడ్డ స్కూల్కి వస్తే మేము 15,000 మీకు ఇవ్వట్లయితే ఆ బిడ్డ మంచి ప్రయోజకుడు అవుతాడు. ఈరోజు ఈ చిన్నపిల్లం హై స్కూల్లో ఈ చక్కని కార్యక్రమం ఏర్పాటు చేసిన హెచ్ఎం గారికి, ఈ గ్రామ పెద్దలకి అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. కూడా మీరు హామీ ఇచ్చినందుకు మీకు మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మీరు సూచించినట్టుగా తప్పనిసరిగా పిల్లలు సబ్జెక్ట్ అర్థం చేసుకుని చదువుకునేలాగా మా ఉపాధ్యాయ బృందం అందరూ కృషి చేసి, అలాగే రాబోయే SSCలో ఖచ్చితంగా మేము 100% రిజల్ట్ తేవడానికి ప్రయత్నం చేస్తామని మీకు ఈ సందర్భంగా హామీ ఇస్తున్నాను సార్. మరి తదుపరి మన 2 టౌన్ CI అయినటువంటి శ్రీ కాళీచరణ్ గారిని సార్ ఈ సందర్భంగా ఒక చిన్న విజ్ఞప్తి సార్. ఈ రోడ్డులో చైతన్య జూనియర్ కాలేజ్ కూడా ఉందండి. చాలా మరియు ఉపాధ్యాయుల ఆత్మీయ సమావేశం ప్రోగ్రాం మన రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేయడం, ఆ కార్యక్రమానికి ఇచ్చేసి వేదికను అలంకరించిన గౌరవనీయులైన పూజ్యనీయులైన మన భీమవరం నియోజకవర్గం ఎమ్మెల్యే గారు పులవర్తి ఆంజనేయ గారికి, అదేవిధంగా వేదికను అలంకరించిన శ్రీనివాసరాజు గారికి, మన కోమటరావు గారికి, మిగతా పెద్దలందరికీ కూడా, అంతేకాకుండా ఈ కార్యక్రమంకి వచ్చిన తల్లిదండ్రులకి, ఎంతో ఇంట్రెస్ట్గా కూర్చుని వింటున్న విద్యార్థులకి మరియు ఉపాధ్యాయులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారములు. మన ఎమ్మెల్యే గారు చాలా చక్కగా చెప్పారు. ఒక బిడ్డ చదువుకుంటే నెక్స్ట్ 2 జనరేషన్స్ కానీ 3 జనరేషన్స్ కానీ ఎలా సెటిల్ అవుతారు, ఎలా కష్టపడాలి అన్న విషయాలు మన ఎమ్మెల్యే గారు చక్కగా వివరించడం జరిగింది. మీకు ఎమ్మెల్యే గారు 2000 జాయిన్ అయిన తర్వాత ఎమ్మెల్యే గారు రిపోర్ట్ చేసినప్పుడు కూడా నాకు ఒకటే మాట చెప్పారు. లాండ్ ఆర్డర్ విషయంలో కానీ, లేకపోతే ఈవిటీజింగ్ విషయంలో కానీ, లేకపోతే ఈ గంజాయి ఆర్ మద్యం ఓపెన్ డ్రింకింగ్ విషయాల్లో కానీ ఎట్టి పరిస్థితుల్లో కూడా వెనకడవేయద్దు. ఎంతమంది చెప్పినా మీరు వినక్కర్లేదు, మీరు గట్టిగా పనిచేయాలని నాకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. సార్ ఇచ్చిన ఆదేశాలు మరియు సార్ ఉన్న ధైర్యంతో మన 2 టౌన్ లిమిట్స్లో ముఖ్యంగా మన చిన్నమేరం మేడం గారు చెప్పినట్టు మన స్కూల్స్ కానీ కాలేజెస్ కానీ అవన్నీ కూడా మన జిల్లాలో ఫస్ట్ టైం నేను ఈవిటీజింగ్ బీట్స్ని ఏర్పాటు చేశాను. ఈవిటీజింగ్ బీట్ అంటే మార్నింగ్ మా సిబ్బంది స్కూల్స్కి రావడం, ఈ స్కూల్ చుట్టుపక్కల తిరిగే ఆవారాగాల్ని ఎవరైతే వరస్ట్ ప్లేస్ ఉంటారో వాళ్ళు ఫైండ్ అవుట్ చేయడం, వాళ్ళ మొబైల్ వాళ్ళ బైక్స్ ఫొటోస్ కొట్టడం, తీసుకువెళ్ళడం, వాళ్ళ పేరెంట్స్ పిలిపించి కౌన్సిలింగ్ ఇవ్వడం మార్నింగ్, అదేవిధంగా ఈవినింగ్ వదిలే టైంలో కూడా నిరంతరం చేస్తున్నాం. నిన్న కూడా చిత్రపాటి బాపరాజు స్కూల్ డీనర్ డ్రైవ్ పెట్టామమ్మా. అక్కడి నుంచి 10 మంది తీసుకొచ్చి కౌన్సిలింగ్ ఇచ్చాం. సిబ్బంది కొరత వల్ల రొటేషన్గా తిరుగుతుంది. అంటే మన స్కూల్ ఈరోజు మార్నింగ్ టచ్ చేస్తే లేకపోతే రేపు ఇంకో స్కూల్, ఇంకో కాలేజ్, అలాగే మనకు ఉన్నవి విద్యాసంస్థలు చాలా ఉన్నాయి. ఏది అయినా సరే మీరు ప్రత్యేకంగా చెప్పారు కాబట్టి మేము కూడా ప్రత్యేక శ్రద్ధ తీసుకొని మీ స్కూల్కి మరికొంత ప్రొటెక్షన్ ఇస్తాం. ఇక ఈ కార్యక్రమం కోసం వస్తే, ఒక పిల్లవాడు చదువుకొని మంచి పొజిషన్కి వెళ్ళాలంటే 2
ఫ్యాక్టర్స్ ఉంటాయి. ఒకటి, మొట్టమొదటి ఉపాధ్యాయుల పాత్ర. స్కూల్లో ఉపాధ్యాయులు టీచింగ్ చేసే విధానం కానీ, లేదా పేరెంట్ ఆ స్టూడెంట్ యొక్క సైకాలజీని క్యాచ్ చేసి అతన్ని మౌల్డ్ చేసే విధానం కానీ టీచర్స్ మీద ఉంటే, సెకండ్ మేజర్ రోలు తల్లిదండ్రులది ఉంటుంది. ఏ తల్లిదండ్రులు అయితే పిల్లల్ని ఇంట్లో వాడు ఏం తింటున్నాడు, ఏం చేస్తున్నాడు, అసలు వాడి మానసిక స్థితి ఎలాగో ఉంది, వాడికి నిద్ర ఎంతసేపు నిద్రపోతున్నాడు, ఆ కేర్ ఎవరికైతే ఉంటుందో వాళ్ళు పిల్లల్ని నిశ్చితంగా పరిశీలిస్తే, డిసిప్లిన్ పెడితే తల్లిదండ్రులు కూడా ఇటు ఉపాధ్యాయులు చెప్పిన దానికి ఉపయోగం ఉంటుంది. స్కూల్కి పంపిస్తున్నాం కదా, అక్కడ వాళ్ళు చూసుకుంటారు, మనకి ఇంకేం అవసరం లేదు, వాడి ఇంటికి వస్తుంటే టీవీ చూసుకున్నా, సెల్ ఫోన్ చూసుకున్నా, లేకపోతే ఇంకేం చేసుకున్నా పర్లేదు అనుకుంటే తప్పమ్మది. కంపల్సరీ తల్లిదండ్రుల పాత్ర చాలా మేజర్ రోలు. ఆడపిల్లలైతే 7th 8th క్లాస్ వచ్చినప్పటికీ మొబైల్స్కి బాగా అట్రాక్ట్ అవుతున్నారు. ప్రతి తల్లిదండ్రులు గుర్తించాల్సిన విషయం ఏంటంటే, మీతో పాటు మీ పిల్లల్ని పడుకోబెట్టుకోండి. సింగిల్గా పడుకోనివ్వద్దు. రాత్రులు సెల్ ఫోన్లు అన్నవి ఎట్టి పరిస్థితుల్లో చేతికి ఇవ్వద్దు. అలాగే ఇవ్వడం వల్ల ఇప్పుడు మా పోలీస్ స్టేషన్ లిమిట్స్కి వస్తే మైనర్ గర్ల్స్ మిస్సింగ్ కానీ, మైనర్ గర్ల్స్ ఎలోప్మెంట్ కానీ కంటిన్యూ జరుగుతున్నాయి. దగ్గర ఈ 2 months ఒకసారి దగ్గర ఒక 5 మైనర్ బాలికలు ఈ ప్రేమ వ్యవహారాలతో బయటకు వెళ్ళిపోవడం జరిగింది. అయితే మీరు ఇచ్చిన ధైర్యం, ఇచ్చిన సపోర్ట్తో 5 కూడా మేము ట్రేస్ చేసి ఎవడెక్కడ తీసుకురావడం జరుగుతుంది. ఈ 5 కూడా ఇంటరాక్ట్ అయితే జరుగుతుంది. ఇంట్లో వాళ్ళ జీవన విధానం చూస్తే వాళ్ళ తల్లిదండ్రులు భోజనం పెట్టడం తప్ప వీళ్ళతో ఒక 10 నిమిషాలు మాట్లాడడం కానీ, ఒక ప్రేమగా వ్యవహరించడం కానీ, ఏది తప్పు అంటే తప్పు అని చెప్పకపోవడం వల్ల కానీ వీళ్ళు బయట పరిచయాలకి అట్రాక్ట్ అయ్యి బయట లేనిపోయి అభిమానాలకి, ప్రేమలకి అట్రాక్ట్ అవుతున్నారమ్మా చిన్నపిల్లలు. దయచేసి మీరు మీ పిల్లలతో ప్రేమగా ఉండండి. వాళ్ళు తప్పు చేసిన దాన్ని సున్నితంగా ఖండించండి. అధికారం చేయొద్దు. రోజుకి ఒక 10 నిమిషాల్లో పావు గంట, ఈరోజు స్కూల్కి వెళ్ళారు, ఏం జరిగింది, బాగా జరిగిందా, మీకు చదువు రాకరద్దమ్మా, ఎలా జరిగింది, ఏ టీచర్ మంచిగా చెప్పారు, ఏ టీచర్ ఎలా ఉన్నారు, ఎట్లా ఉన్నారు, అన్ని విషయాలు అడగండి ఒక 10 నిమిషాలు. అప్పుడు వాళ్ళు ఉన్న సమస్యలు కానీ, ముఖ్యంగా ప్రతి తల్లిదండ్రులు కూడా మీ పిల్లలకి స్కూల్లో ఉన్న ఫ్రెండ్స్ ఎవరో కనుక్కోండి. మీ పిల్లలకి స్కూల్లో మీ ఫ్రెండ్స్ ఎవరు, ఒక 5 పేర్లు చెప్పండి. మీరు ఆ ఫ్రెండ్స్ పేర్లు దగ్గర పెట్టుకోండి. మీరు ఉపాధ్యాయులను కలిసినప్పుడు మీరు ఎప్పుడు ఉపాధ్యాయులతో ఇంటరాక్ట్ అవుతూ ఉండాలా. ఇది ఎప్పుడు సంవత్సరం ఒకసారి పెట్టినట్టు కాదు. ప్రతి నెల లేకపోతే 10 రోజులకు ఒకసారి వచ్చి ప్రిన్సిపల్ దగ్గర కూర్చొని, లేకపోతే వాళ్ళ క్లాస్ దగ్గర కూర్చొని ఇంటరాక్ట్ అవ్వండి. ఇంటరాక్ట్ అయినప్పుడు మా పాప ఎలాగ ఉంది, మా బాబు ఎలాగ ఉన్నాడు. ఈరోజు మరి రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేయమని ఇచ్చిన ఆదేశాల మేరకు చిన్నమెరం జడ్పీ హై స్కూల్లో మరి మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ అత్యంత ఘనంగా జరిగింది. మరి ఈరోజు మా పాఠశాలలో జరిగిన ఈ మెగా పేరెంట్ టీచర్ మీటింగ్కి గౌరవ భీమవరం శాసనసభ్యులు శ్రీ పులపర్తి రామాంజనేయులు గారు మరి ముఖ్య అతిథిగా విచ్చేసి తమ విలువైన సందేశాన్ని వారు ఇవ్వడం జరిగిందండి. ఒక విద్యార్థి భవిష్యత్తు బాగుండాలి అంటే పేరెంట్స్, టీచర్స్ ఇద్దరు కలిసి కృషి చేస్తేనే వారి భవిష్యత్తు బాగుంటుందని వారు మరి మంచి సందేశాన్ని ఇవ్వడం జరిగింది.
మరి వారితో పాటుగా మన గ్రామ సర్పంచ్ ఉప సర్పంచ్ గారైనటువంటి మాజీ ఉప సర్పంచ్ గారైనటువంటి శ్రీ శ్రీనివాసరాజు గారు, అలాగే మరి టౌన్ సిఐ శ్రీ కాళీచరణ్ గారు, మరి ఎస్ఆర్కేఆర్ కాలేజ్ ప్రిన్సిపల్ గారైనటువంటి శ్రీ మురళీకృష్ణరాజు గారు, మా పాఠశాల ఎస్ఎంసి చైర్మన్ గారు, సభ్యులు, అలాగే తల్లిదండ్రులు అధిక సంఖ్యలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడం జరిగిందండి. అలాగే మా పాఠశాలకి చుట్టుపక్కల 5-6 గ్రామాలు, రాయలము, అలాగే కోపెల్ల, వేంపాడు, నరసింహపురం ఇలాంటి గ్రామాల నుంచి, చుట్టుపక్కల గ్రామాల నుంచి 600 మంది ఇక్కడ వచ్చి విద్యను అభ్యసించడం జరుగుతుంది. వీరికి కావాల్సిన అనేక సదుపాయాలు మరి ప్రభుత్వం ద్వారా, గ్రామం నుంచి దాతల ద్వారా మేము సమీకరించి వారికి మంచి భవిష్యత్తునివ్వడానికి మా ఉపాధ్యాయ బృందం అందరం కృషి చేయడం జరుగుతుంది. దీంట్లో భాగంగా గత ఎస్ఎస్సి ఫలితాలు తీసుకున్నట్టయితే మా పాఠశాల విద్యార్థి ఏ కార్తీక్ 589 మార్కులతో భీమవరం రూరల్ మండలంలోనే మరి మొదటి స్థానాన్ని పొందడం జరిగింది. అలాగే 90% రిజల్ట్ని మా స్కూల్ సాధించడం జరిగిందండి. మరి రాబోయే రోజుల్లో కూడా మరి మా పాఠశాలకి వచ్చే విద్యార్థులకి మరి మంచి భవిష్యత్తుని ఇచ్చే దిశగా మేమందరం కూడా మరి ప్రజాప్రతినిధులు, అలాగే తల్లిదండ్రులు, ఎస్ఎంసి సభ్యులు అందరి సహకారంతో మా ఉపాధ్యాయ బృందం అందరం కూడా కలిసికట్టుగా శ్రమించి మరి మంచి ఫలితాలు తీసుకొస్తామని ఈ సందర్భంగా తెలియజేసుకున్నాను. థ్యాంక్ యూ అండి.